ఒక టీజర్ కోసం స్టార్ హీరో అభిమానులు ఎదురు చూడటం మామూలే, కానీ పెద్ద సినిమా విషయంలో మాత్రం ఇది కొంచెం స్పెషల్ గా అనిపించిందని చెప్పాలి. ఎందుకంటే 3 ఏళ్ల విలువైన కాలాన్ని గేమ్ చేంజర్ సినిమా కోసం త్యాగం చేసిన రామ్ చరణ్ కి దానికి తగ్గ ఫలితం దక్కపోవడం ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశలో ముంచెత్తుంది. అందుకే కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ బుచ్చిబాబు మీద టన్నుల కొద్ది నమ్మకాన్ని పెట్టుకున్నారు. అతను ఎంచుకున్న కాస్టింగ్, రెహమాన్ సంగీతం, భారీ బడ్జెట్ వగేరాలు అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. అందుకే అందరి కళ్ళు ఇవాళ ఫస్ట్ షాట్ పేరుతో కట్ చేసిన టీజర్ మీద ఉన్నాయి. నిడివి కేవలం 64 సెకండ్లే అయినప్పటికీ పెద్ద ప్రపంచాన్ని పరిచయం చేయడంలో డైరెక్టర్ బుచ్చిబాబు సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒకే పని చేయడానికి ఇంత బ్రతుకెందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేశాలని పెద్ద సిద్ధాంతాన్ని పరిచయం చేసి పల్లెటూరులో ఆటలాడే మాస్ కుర్రాడిగా రామ్ చరణ్ మేకోవర్ ఫ్యాన్స్ కి మామూలు కిక్కిచ్చేయలేదు. నిర్మాత రవిశంకర్ అన్నట్టు చివరిలో క్రికెట్ బ్యాట్ ని నేలకు బలంగా తాకించి బంతిని సిక్సర్ కొట్టే షాట్ మాత్రం థియేటర్ను ఊగిపోయేలా చేయడం ఖాయమని చెప్పాలి. మాస్ పైన చొక్కా ప్యాంట్ తో రామ్ చరణ్ పెట్టే పరుగులు బాక్స్ ఆఫీస్ ని ఎలా కమ్ముతాయో చూడాలి. ఫైనల్ గా ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.